అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. న్యూ ఇయర్ వచ్చింది. ప్రతి న్యూ ఇయర్లోనూ గత 20-25 సంవత్సరాల నుంచి చాలా రిజల్యూషన్స్ చేసుకుంటూ ఉంటాం. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది మానేయాలి, ఇది మానేయాలి, గట్టిగా వర్కౌట్ చేయాలి, 6 ప్యాక్ తెచ్చుకోవాలి, గట్టిగా చదవాలి, మంచి స్కోర్ తెచ్చుకోవాలి, గట్టిగా కష్టపడాలి, మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి, మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాలి. న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో ఇంకా చాలా ఉంటాయి. మనకి కొండ వీటి చాంతాడంత ఉంటుంది మన లిస్ట్ చూస్తే. అంటే అది చేస్తే బాగుంది, ఇది చేస్తే బాగుంది, అబ్బా గట్టిగా ఇక December 31st గట్టిగా ఎంజాయ్ చేసేసి గట్టిగా January 1st నుంచి ఇక కూర్చుందాం అనుకుంటారండి. సిగరెట్ మానేద్దాం అని కొంతమంది, మందు తగ్గిద్దాం లేకపోతే పూర్తిగా మానేద్దాం అని కొంతమంది, ఏదైతే టైం కిల్లింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా తగ్గించేద్దామని చెప్పి కొంతమంది, ఇలాగ చాలామంది చాలా రకాలైన రిజల్యూషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ రిజల్యూషన్స్లో సక్సెస్ అయిన వాళ్ళు మోస్ట్లీ 5% మాత్రమే ఉంటారండి. వరల్డ్ వైడ్ స్టడీయే చెప్తున్నాను. ఓన్లీ 5% ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఫెయిల్ అవుతూ ఉంటాం, నాతో సహా. అయితే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, కొన్ని టిప్స్ ఉన్నాయి, కొన్ని స్టోరీస్ ఉన్నాయి. చిట్కాలు టిప్స్ అలాగే అప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం కదా. ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను, నేను కూడా ఫాలో అవుతుందేనండి. దాన్నే యులిసిస్ ఒప్పందం అంటారు. యులిసిస్ ఒడంబడిక అన్నట్టు ఒక స్టోరీ, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. జాగ్రత్తగా వినండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి సక్సెస్ అవ్వకపోతే చెప్పండి, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. యులిసిస్ ఒప్పందం అంటారు. ఏం కాదండి, ఒకప్పుడు గ్రీక్, ఇప్పుడు కాదు పూర్వకాలం కథ. గ్రీకులో ఒడిస్సీ అనే ఒక ఫేమస్ స్క్రిప్ట్ ఉందండి, ఫేమస్ స్టోరీ, మంచి నవల అన్నట్టు. హోమర్ అనేవాడు రాస్తాడు దీనిలో ఉంటుందన్నమాట ఈ పార్ట్, ఇది యులిసిస్ ఒప్పందం అనేది. మరేం లేదు, గ్రీకు చాలా ఫేమస్ నావిగేటర్స్ కదా. అంటే వాళ్ళు సముద్రం మీద విపరీతమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే ఆ దేశం ఈ దేశం వెళ్ళటానికి, వ్యాపారం కోసం, రకరకాల అవసరం కోసం గ్రీక్స్ ఫేమస్ అండి. ఇక ఈ గ్రీక్స్, అలెగ్జాండర్ తెలుసు కదా, అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ వాడు. వెళ్ళే క్రమంలో ఒక దీవి వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు గ్రీకు దేశం నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక దీవిని దాటి వెళ్ళాలి. ఆ దీవి అత్యంత ఆకర్షణీయమైన దీవి. చాలా మంచి సాంగ్స్ వినపడుతూ ఉంటాయండి. అక్కడ మంత్రగతులు పాడుతూ ఉంటారు. ఎంత బాగా అంటే ఇక ఈ సముద్రంలో నావికులు వశమైపోతారు. పరవశం పొంది వశమైపోయి, ఒక రకంగా వశీకరణ అనుకోండి, వశీకరణకు గురయ్యి సముద్రంలో దూకేసి ఆ దీవికి చేరాలని చెప్పి దూకేస్తూ ఉంటారు. దూకుతారు, కానీ ఆ దీవికి అయితే చేరలేదు. అందరూ చచ్చిపోతూ ఉంటారు, అందరూ కూడా. ఇంకా తప్పించుకునే మార్గం కనపడదు. ఇక్కడ యులిసిస్ అని ఒక గ్రీకు నావికుడు ఒక ఐడియా వేస్తాడండి. జాగ్రత్తగా వినండి. ఒక ఐడియా వేస్తాడు. సింతేనా అనిపిస్తుంది తర్వాత మీకు. ఈ దీవి ఎప్పుడైతే సమీపిస్తుందో, దీవి ఎప్పుడైతే సమీపిస్తుందో, ఇతను కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాడు పడవలో. సమీపిస్తుందో మొత్తం అందరి చెవుల్లోనూ మైనం పోసేయమంటాడు. వాడి చెవులతో సహా అందరి చెవుల్లోనూ మైనం. మైనం అంటే ఇంక ఏవి వినబడకూడదు, ఎక్కడ బయట నుంచి వచ్చే వినబడకుండా. అలాగే తెరచాప పైకి ఎత్తేయమంటాడు, అంటే ఏమీ కనపడకూడదు. అలాగే స్తంభం ఉంటాయి కదండి, వాడలో తెరచాప స్తంభాలు అవి ఉంటాయి కదా, అతనితో కలిపి అందరినీ కూడా స్తంభానికి కట్టేయమంటాడు. అందరినీ కూడా స్తంభానికి గట్టిగా కట్టేయమంటాడు. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే వశీకరణకు గురై వీడి మీద కూడా వీడికి నమ్మకం లేదండి. వీడు కూడా సముద్రంలోకి దూకేస్తాడేమో భయం ఉంది. అలాగే అందరినీ కూడా కట్టించేస్తాడనమాట. దీవి వెళ్ళిపోయేదాకా కూడా ఈ కట్లిప్పడం అనేది జరగదు. అంటే ఆ మ్యూజిక్ వినపడడం ఆగిపోయే వరకు కూడా. అది ఆగిపోయాక, అంటే వెళ్ళిపోయాక అప్పుడు విప్పుతారు. ఆ రకంగా దీవిని సక్సెస్ఫుల్గా దాటేస్తాడు అన్నట్టు. దీని అంతటికీ నేను ముందు చెప్పిన న్యూ ఇయర్ రిజల్యూషన్స్కి ఒక కనెక్షన్ ఉందా లేదా మీరే చెప్పాలి. మనం కూడా ఇట్లాగేనండి, ఒకటి అనుకుంటాం, గట్టిగా చేయాలనుకుంటాం, పక్కా ఇక చేయాల్సిందే అనుకుంటాం. మొదటి వారం లేకపోతే మొదటి నెల స్టార్ట్ చేసి మిగిలిన 11 నెలలు వదిలేసేవాళ్ళు, మొదటి వారం స్టార్ట్ చేసి మిగిలిన వారాలు వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మొదలే పెట్టిన వాళ్ళు టప్ మనీ అందులో, అంటే ఆకర్షణలు. ఇక్కడ ద్వీపం ఉంది చూడండి, ఆ ద్వీపం, మంత్రగత్తెలు, అద్భుతమైన పాటలు, ఇవన్నీ మన చుట్టూ ఉన్న ఆకర్షణలు. మన చుట్టూ ఏం ఆకర్షిస్తూ ఉంటాయండి మీకు తెలుసు. మొబైల్ ఫోన్తో స్టార్ట్ చేసి అబ్బా తర్వాత ఒక్క దమ్ము కొట్టేసి ఇంకొక రోజు మాందాంలే, ఏం కాదులే, అబ్బా మందు మానేయాలేంటి, వచ్చే సంవత్సరం చూసుకుందాంలే, అబ్బా ఇదేం టైం కిల్లింగ్ హ్యాబిట్ ఏమీ కాదు, పర్వాలేదులే అంటాను చూడండి. అవేనండి, అవే అక్కడ దీవి లాంటివి, అక్కడ మంత్రగత్తెలు లాంటివి అని చెప్తారు. సో ఈ ఒలిసిస్ ఒప్పందం అనేది సైకాలజీలో కూడా నేను చెప్తోంది
జస్ట్ ఒక స్టోరీగానే కాదు, సైకలాజికల్ ఫ్యాక్ట్ చెప్తున్నానంటే సైకాలజీలో ఒక ప్రత్యేక పాఠ్యాంశం ఇది. సైకాలజీ చదివిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నాకైతే తెలుసు కాబట్టి చెప్తున్నాను. సైకాలజీలో ఒక అధ్యయనం కింద, ఒక పాఠ్యాంశం కింద కూడా చేరుస్తారు. సో మనిషి ఎక్కడ బలహీనం అయిపోతాడు, ఎక్కడ బలహీనంగా ఉంటాడు, ఎందుకు తను అనుకున్నవి చేయలేకపోతాడు అనేది ఆ యులిసిస్ ఒప్పందం అని చెప్పి మీకు ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పాను. సో మరి మీరు ఎవరైతే ఉన్నారో మన ఫాలోవర్స్ అందరూ కూడా, మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ న్యూ ఇయర్, రాబోయే న్యూ ఇయర్ ఏ రిజల్యూషన్ తీసుకున్నారు, గతంలో ఏం తీసుకున్నారు, ఎందువల్ల ఆగిపోయారు, మళ్ళీ అదే తీసుకుంటే తప్పేం లేదు, తీసుకుంటే తీసుకోండి, తీసుకున్నారు ఏమనుకుంటున్నారు, ఏమేమి తీసుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు, అవన్నీ కూడా దయచేసి కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్లో పెట్టండి. ఇప్పటికైతే ఎవరు ఇంకా కామెంట్ చేయలేదు. ఈ వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి పోస్ట్ చేసిన తర్వాత అయినా దయచేసి కామెంట్ చేయండి. అంతేకాదు ఇలాంటి రిజల్యూషన్స్ తీసుకున్నాను, అమలు చేద్దాం అనుకుంటున్నాను అనుకునే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళను కూడా కామెంట్లో మెన్షన్ చేయమని అడగండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి, నలుగురికి చెప్పుకోండి. ఇది చేద్దాం అనుకుంటున్నానని చెప్పి నలుగురికి చెప్పుకోండి. చెప్పుకోవటం ద్వారా అరే వాడికి చెప్పాను, పరుగు పోతుందేమో అనైనా చేస్తాం ఖచ్చితంగా, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగే ఉంది, బద్దకిస్తాం, జిమ్ ఉంది, వర్కౌట్కి వెళ్ళడానికి ఆలోచిస్తాం. అది ఒక గ్రూపులో జాయిన్ అయిపోతే, ఆల్రెడీ ఉన్న గ్రూపులో జాయిన్ అయిపోతే, గ్రూప్గా వెళితే వాళ్ళు మాట అంటారు, కామెంట్ చేస్తారని భయపడైనా వాళ్ళతో మాట పడకూడదు అని చెప్పి వెళ్ళిపోతాం కదండి. అట్లాగే ప్రతిదానికి అప్లై అవుతుంది. సో అమ్మకో, నాన్నకో, అన్నకో, తమ్ముడికో, చెల్లికో మీరేం చేద్దాం అనుకుంటున్నారు దాన్ని ఇప్పుడే ఓపెన్గా చెప్పేయండి. ఇది చేద్దాం అనుకుంటున్నాను అని. ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి. ఆ ఇంపాక్ట్ మామూలు ఇంపాక్ట్ కాదు. ఎందుకంటే మాట అందరికీ వాల్యుబులే. మాట ఇచ్చాం కదా, అరే పరుగు పోతుంది, వాడు మళ్ళీ రేపు ఎగతాళి చేస్తాడు అనేది కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి న్యూ ఇయర్లో మీరు రెజల్యూషన్ తీసుకునే క్రమంలో అది సక్సెస్ అవ్వాలి అంటే, ఫెయిల్యూర్ అవడానికి 100 రీజన్స్ ఉన్నాయి. సక్సెస్ అవడానికి కొన్ని మార్గాలని నేనైతే ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాను. ఒకటి ఏమో గ్రూప్ యాక్టివిటీ, 2 తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకోవడం, మీరు బలంగా ఎంత సాధించాలి అనుకున్నారు అనేది కూడా ఈ యులిసిస్ స్టోరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు కట్టేసుకోగలరా అంటే అక్కడ కట్టేసుకున్నారు, చెవులో మైనం పోసుకున్నాడు, ఇక్కడ కళ్ళకు కూడా ఏదైనా అడ్డం పెట్టుకోవాలేమో ఒకసారి ఆలోచించండి. కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ టాపిక్స్ కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఉందాం. హ్యావ్ ఏ నైస్ డే. ఆల్ ది బెస్ట్.